డాక్టర్ని ఒక డాక్టర్ని అలర్ట్ చేయండి అని మేము ప్రత్యేకంగా వేడుకోవడం జరిగింది. అప్పుడు పత్రికా ప్రకటన మేము వేయడం వల్ల మరి అధికారులు చూసి నిమ్మకు నీరెట్టినట్టుగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ఏదో జస్ట్ చూపించడం జరిగింది. మరి వేలేరు మండల కేంద్రం అయినట్టే కానీ, ఒక హాస్పిటల్కి సంబంధించిన భవనం ఉన్నట్టే కానీ, మరి వీడికి సిబ్బంది కానీ, డాక్టర్ కానీ సరైన సమయంలో లేకపోవడము, డాక్టర్ను అలర్ట్ చేయకపోవడము, మరి పేదలు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కార్పొరేట్ వైద్యం చేసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనకు ఒక హాస్పిటల్ ఉన్నదని ఒక ఆశతోటి వీడికి వస్తే వెంటనే వాళ్ళ యొక్క ముఖం మీద రక్తం లేకుండా ఉండే విధానమైన పరిస్థితులు ఏర్పడడానికి కారణము మన గవర్నమెంటు. ఒక్క డాక్టర్ని కనుక మనకు అలర్ట్ చేసినట్టయితే వాళ్ళ యొక్క కష్టాలను, వాళ్ళ యొక్క రోగుల యొక్క కష్టాలను వాళ్ళను వేడుకోవడం, వాళ్ళను రక్షించిన వాళ్ళం అవుతాము. ఎటు 20-25 కిలోమీటర్స్లో ఒక హాస్పిటల్ లేకపోవడం జరిగింది. మరి ఈ హాస్పిటల్ కూడా డాక్టర్ను నియమిస్తారని మేము ఆశిస్తూ, వేలేరు వ్యవసాయ అధికారి మండల కార్యాలయము ఇప్పుడు 10 దాటింది. ఇంకా కార్యాలయంకి అధికారులు ఎవరు రాలేదు. వచ్చిన రైతులు కూడా మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, కనీసం ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ నెంబర్ లేకుండా పోయింది. మరి ఈ యొక్క నిర్లక్ష్య ధోరణికి ఇప్పుడు మొన్ననే వడగళ్ళ వానతోటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని యొక్క నష్టపరిహారం మరి ఎవరికి చెప్పుకోవాలా, వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ నెంబర్ లేని పరిస్థితి. మరి ఈరోజు మనము ఎన్నో రాష్ట్రాలలో అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పంట ఇన్సూరెన్సు అమలవుతుంది. రైతుకు ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్సు పేమెంట్ చేసినట్టయితే, ఇన్సూరెన్సు ప్రీమియం పేమెంట్ చేసినట్టయితే, ఏవైనా అనివార్య కారణాల వల్ల పంట నష్టపోయినట్టయితే రైతు ఒక ఎకరానికి 30,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది ఫసల్ బీమా యోజన. మరి ఈరోజు తెలంగాణ గ్రామాలలో ఎన్నో అనివార్య కారణాల వల్ల పంటను కోల్పోతున్న రైతులను చూస్తే చాలా బాధేస్తుంది. మరి ఈరోజు ఈ యొక్క అధికారులు చూస్తే ఇలా ఉన్నారు, అధికార ప్రతినిధులు చూస్తే అలా ఉన్నారు. మరి వాళ్ళ సొంత లాభాపేక్ష గురించి రైతులను బలి పశువులు చేస్తున్నారు. దయచేసి అధికారులు ఒక్కసారి మేల్కొని ఈ యొక్క కార్యాలయానికి సరైన సమయంలో మీరు డ్యూటీకి వస్తే చాలామంది రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. ఇంకొకటి చెప్తున్నాను, అధికారులు ఒక్కసారి ఆలోచించండి. రైతు ఏ స్థితిలో ఉన్నాడు ఈరోజు? రైతుకు సాగునీరు లేక కనీసం 6 గాల కష్టం చేసి పంటను పండిస్తే ఆ దేవుడు వచ్చి ఎత్తుకుపోయిండు. మరి వాళ్ళ గోడు మీరు వినండి. దయచేసి ఇలాంటి నిర్లక్ష్య ధోరణి మీరు చేయొద్దని ప్రాధేయపడుతూ మన బీజేపీ వేలేరు మండల కమిటీ తరఫున మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి సరైన సమయంకు వస్తారని నేను ఆశిస్తున్నాను.